హాయ్ గైస్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. ఫ్రెండ్స్, మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే అమెజాను, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది. ఇక మనం మన వీడియోలకు వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక ఆన్లైన్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఒక నాణ్యత గల కంపెనీ క్రొత్త వారిని ఇన్వైట్ చేస్తూ ఉంది. కంపెనీ పేరే SBO, స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ కంపెనీ ప్రస్తుతం ప్రభుత్వం నుండి అనుమతి పొంది ముందుకు పేరు ప్రఖ్యాతులతో రూపొందించబడినది. 5-6 సంవత్సరాలుగా మునుపటి నుండే మొదలుపెట్టి ఒక చిన్న కంపెనీగా రన్ అవుతూ కొద్దిగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. ఇప్పుడు ఎన్నో ఒడిదుడుకులలోనే నిలపకుండా మళ్ళీ విజృంభిస్తూ పునరావృతం చెందుతూ ప్రభుత్వం పూర్తి అనుమతి పొంది పేరు ప్రఖ్యాతులతో కంపెనీ కొనసాగుతూ ఉంది. అదే SBO. దాదాపు 3-4 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారు SBOలో ఉన్నారు. వారిని ఓల్డ్ మెంబర్స్ అంటూ ఉంటారు. ఇప్పుడు కొత్త వ్యక్తులను ఇన్వైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి న్యూ మెంబర్స్ అని చెప్తూ ఉన్నారు. సో ఓల్డ్ మెంబర్స్, ముందుగా జాయిన్ అయిన వారందరినీ ఓల్డ్ మెంబర్స్ అంటారు. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళని న్యూ మెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక కంపెనీ విషయాలు, న్యూ జాయినింగ్స్ విషయాలు తెలుసుకుందామా? మొట్టమొదటిగా మార్కెటింగ్ ప్లాన్. ఈ ప్లాన్లో న్యూ మెంబర్స్ ఫ్రీగా, నో ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, డబ్బు చెల్లించకుండా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవ్వచ్చు. అది కూడా లైఫ్ టైం, అంటే జీవితకాలం పూర్తిగా ఫ్రీగా వర్క్ చేస్తూ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అన్నమాట. వీరికి డైలీ ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్కు ₹5 అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే ఒక రోజుకి ₹5 అంటే 30 రోజులకు ₹150 అమౌంట్ యాడ్ అవుతుంది. 500 అయిన వెంటనే వాళ్ళు విత్డ్రా పెట్టుకోవచ్చు. అయితే విత్డ్రా పెట్టిన 7 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వస్తాయి. అయితే పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరి ఐడి వేశారో వారి పేరు మీదుగానే పాన్ కార్డ్ ఉండాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఎవరి ఐడి వారే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే కండిషన్స్ ఏంటి అని అంటే, ఫ్రీగా జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు కంటిన్యూగా 5 డేస్ వరకు ఎప్పుడు వర్క్ నిలపకూడదు. అంటే 1 నుంచి 4 రోజుల వరకు మిస్ అయినా పర్లేదు టాస్క్. 5 రోజులు మిస్ అయితే మాత్రం వాళ్ళ ఐడి టర్మినేట్ చేయబడును అని తెలియజేశారు. ఒకవేళ టర్మినేట్ అయిన ఐడికి ఇచ్చిన మొబైల్ నంబర్, మెయిల్ ఐడి మరి ఒకసారి ఉపయోగించకూడదు అని తెలియజేశారు. ఇకపోతే నెక్స్ట్, వర్క్ అంటూ అంత పెద్ద కష్టమేమీ ఉండదు. ఓన్లీ ప్రోడక్ట్ సేల్స్ చేయాల్సిన ఇమేజెస్ను సోషల్ మీడియాలో షేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారికి జాయిన్ అయిన వాళ్ళకి వర్క్ ఎలా ఉంటుందో తెలియకపోయినా కంపెనీని నేర్పిస్తాము అని తెలియజేశారు. సో నో టెన్షన్, ఎటువంటి టెన్షన్ పడకుండా వర్క్ను కంటిన్యూ చేసుకోవచ్చు. ఇకపోతే రెండవది, ఇండివిజువల్ మార్కెటర్గా జాయిన్ అవ్వాలి. ఇది ఎలాగో అని అంటే, ఎవరైతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఫ్రీగా జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారో డైలీ ₹5 అంటే 1 మంత్కు ₹150 సంపాదిస్తూ ఉంటారో వారు ఎక్కువ సంపాదన కావాలి అని అంటే అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వారి ఐడిని అప్గ్రేడ్ చేసుకోవాలి. అది ఎలాగా అని అంటే, SBOలో రికమెండ్ చేసిన ఎడ్యుకేస్ట్ కోర్సును పర్చేస్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటారు. ఈ కోర్సును పర్చేస్ చేసినట్లయితే అంటే ₹5,999 పే చేసి అమౌంట్ పే చేసి కోర్సును పర్చేస్ చేసినట్లయితే అప్గ్రేడ్ చేసినట్లు అవుతుందన్నమాట. అప్పుడు వారికి డైలీ టాస్క్ ₹5 కాదు, ఈ పర్చేస్ చేయడం వలన ₹50, ఒక టాస్క్కు ₹50 అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే ఒక నెలకు వారు 1,500 సంపాదించగలరు. ఈ విధంగా అప్గ్రేడ్ చేసిన వారికి ఇండివిజువల్ మార్కెటర్గా పరిగణించబడతారు. అంటే 1,500 వ్యాలెట్లో యాడ్ అయిన వెంటనే విత్డ్రా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అది 7 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. నెక్స్ట్, ఈ విధంగా ఎడ్యుకేషన్లో కోర్స్ పర్చేస్ చేయడం వలన వీరిని యాక్టివ్ మెంబర్స్ అని అంటారు. సో యాక్టివ్ మెంబర్స్ అంటే ఎడ్యుకేషన్లో కోర్సును పర్చేస్ చేయాలి. ఇదే యాక్టివ్ మెంబర్స్ అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే ఒకసారి యాక్టివ్ మెంబర్స్ పర్చేస్ చేశారు అని అంటే వారు ఎవరినైనా రెఫర్ కానీ ఎవరినైనా ఇన్వైట్ చేశారు అని అంటే
డౌన్లైన్స్ యొక్క ఇన్కంలో నుంచి వారు ఎంతైతే ఇన్కమ్ సంపాదిస్తున్నారో ఆ ఇన్కంలో 20% కంపెనీ మనకు అప్లైనర్కు ఇవ్వబడును. అది యాక్టివ్ మెంబర్స్ అయితేనే మాత్రమే ఇవ్వబడును, తీసుకోవచ్చు అని తెలియజేశారు. ఇది ఒక బెనిఫిట్. ఇకపోతే నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే మార్కెటింగ్ అసోసియేట్. అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఫ్రీ మెంబర్గా జాయిన్ అయ్యి టాస్క్ కంప్లీట్ చేసి ₹5 డైలీ ఇన్కమ్ సంపాదించే వ్యక్తి. ఎడ్యుకేషన్లో 5,999 అమౌంట్ పే చేసి కోర్సు పర్చేస్ చేశారు అని అంటే ఇండివిజువల్ మార్కెటర్గా మారి నెలకు 1,500 సంపాదించుకొని వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి ఎవరినైనా రెఫర్ చేశారు అని అంటే రెఫర్ చేసిన వ్యక్తిని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని అంటారు. సో ఈ మార్కెటింగ్ అసోసియేట్ అని అనడం జరుగుతుంది. క్లియర్గా వినండి, మార్కెటింగ్ అసోసియేట్ అని అనడం జరుగుతుంది. రెఫర్ చేసిన వ్యక్తిని మార్కెటింగ్ అసోసియేట్ అని అంటారు. సో మనం రెఫర్ చేసే వ్యక్తిని అసోసియేట్ అన్నప్పుడు ఎవరినైనా రెఫర్ చేసినప్పుడు వారు జాగ్రత్తగా వారు యాక్టివ్ మెంబర్స్గా అవ్వడం చాలా ముఖ్యం. ఒకరిని ఇండివిజువల్ మార్కెట్గా జాయిన్ చేయించారంటే చాలు, ఆ అప్లైనర్ను మార్కెటింగ్కి అసోసియేట్గా ప్రమోట్ అవుతారు. ఇందుకోసం ఎక్స్ట్రా ఇన్కమ్ ప్రతి ఒక్క రెఫరల్కు ₹1,000 రెఫరల్ కమిషన్ యాడ్ అవుతుంది. అంటే డౌన్లైన్ మనం ఎవరినైతే జాయిన్ చేయిస్తామో ఫ్రీగా జాయిన్ అయ్యి ఆ వ్యక్తి కూడా ప్రస్తుతం ఎడ్యుకేషన్లో కోర్సును పర్చేస్ చేశారు అని అంటే అప్లైనర్కు ₹1,000 రెఫరల్ కమిషన్ యాడ్ అవుతుంది. అంటే క్రింద వ్యక్తి డౌన్లైనర్ కూడా యాక్టివ్ పర్సన్ అయిపోతారు. కాబట్టి అప్లైనరు యాక్టివ్ పర్సన్ అయి ఉండి డౌన్లైనరు యాక్టివ్ పర్సన్ అయినారంటే అప్లైనర్కు ₹1,000 వెంటనే అమౌంట్ యాడ్ అవుతుంది. అది విత్డ్రా చేసుకోవాలి అని అంటే ఈ రెఫరల్ ఇన్కమ్ ₹1,000 వెంటనే మనం విత్డ్రా రిక్వెస్ట్ ఇచ్చామంటే 24 అవర్స్లోనే మన అకౌంట్లో జమ చేయబడుతుందని తెలియజేశారు. కండిషన్స్ ఏంటి అని అంటే అప్లైనర్ కూడా యాక్టివ్ మెంబర్స్ అయి ఉండాలి, ఎడ్యుకేషన్లో కోర్స్ పర్చేస్ చేసి ఉండాలి. అలా అయితేనే ₹1,000 కమిషన్ ఇన్కమ్ అమౌంట్ యాడ్ అవుతుంది అని తెలియజేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే రెఫరల్స్ 40 మందికి మించి రెఫరల్స్ తీయకూడదు అనే కండిషన్ మాత్రం అందరికీ పెట్టడం జరిగింది. సో 40 మందిని మాత్రమే మనం జాయిన్ చేయించగలం, అంతకు మించి జాయిన్ చెయ్యరాదు అని కంపెనీ నిర్ధారించబడినది. సో టాస్క్ ఇన్కము, ఇంట్రో కమిషన్ ఇన్కము రెండు మన విత్డ్రా రిక్వెస్ట్ ఇచ్చిన 7 రోజుల లోపల మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి. కానీ రెఫరల్ ఇన్కమ్ మాత్రం 24 గంటల్లోనే మన అకౌంట్లో పడతాయని తెలియజేస్తూ ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. మరొక వీడియోలో మిగిలిన విషయాలు ఇంకా తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.